పద్మావతి చూస్తుండగానే ఒక లగ్జరీ కార్ సౌండ్ చేసుకుంటూ వచ్చి ఆమెకి కాస్త దూరంలో ఆగింది. ఆ కార్ని చూడగానే పద్మావతికి పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్టు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తనకి తగిలిన దెబ్బలను కూడా పక్కన పెట్టి అటువైపు నడిచింది పద్మావతి. బ్లాక్ కలర్లో సూర్యుడి ఎండపడి తలతలా మెరిసిపోతుంది ఆ కార్. అబ్బా, ఎంత పెద్దగా ఉంది ఆ కారు! పడవలా ఉందేంటి? బిలీనియర్స్ కార్లు ఇలాగే ఉంటాయేమో. ఇంత పెద్ద బిలీనియర్ని పట్టింది నా ఆయుష్. దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కారులో వచ్చేవాడు ఖచ్చితంగా ఆయుష్ కొత్త బాయ్ ఫ్రెండే అయి ఉంటాడు. నా కొత్త అల్లుడికి చెప్పి ఆ కొండ ముచ్చ మొహాలకి నా పవర్ ఏంటో చూపిస్తాను అని మెల్లగా ఆ కారు వైపు నడిచింది. ఆమె చూస్తుండగానే ఆ కారు సౌండ్ ఆగి సీతకోక రెక్కలు విప్పుకున్నట్లు చాలా సున్నితంగా ఆ కార్ డోర్స్ తెరుచుకున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది ఈ కారు! వస్తే మొద్దు రేవతి, ఈ కారు చూడవే ఎంత రిచ్గా ఉందో. రిచ్ అంటే ఇలా ఉండాలి అని ఆ కార్ వైపు వేగంగా నడవడం మొదలుపెట్టింది పద్మావతి. కాస్త దూరంగా ఉండడంతో లోపలున్నది ఎవరో ముందు సరిగా కనిపించలేదు. కానీ ఆ కార్ లోపల కూర్చున్న ఆకాష్కి మాత్రం పద్మావతి క్లియర్గా కనిపించింది. పద్మావతిని చూడగానే ఈవిడేంటి ఇక్కడుంది? మళ్ళీ ఎవరు కొంప ముంచడానికి వచ్చిందో? అయినా నా కొంప పైనే ఉంది కదా, నా కొంప ముంచడానికి వచ్చినట్టుంది అని అనుకుంటూ కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు ఆకాష్. పద్మావతికి ముందు నుంచి ఆకాష్ అంటే నచ్చదు. ఆకాష్ అనాథ అని అతన్ని చూసిన మొదటి రోజునే దారుణంగా చిదిరించుకుంది. ఐశ్వర్య కూడా తన సొంత కూతురు కాదు, సవతి తల్లి. అందుకే ఐషు అంటే ప్రేమ ఉండదు. తనని కేవలం మంచి డబ్బున్న అల్లుడిని తీసుకొచ్చే ఒక ప్రాపర్టీగానే ట్రీట్ చేసింది. కానీ ఏనాడు తనని కూతురులా అనుకోలేదు. అలాంటి తల్లి ప్రేమను ఏనాడు పంచలేదు పద్మావతి. అంత పెద్ద కార్ని చూడగానే ఆనందంగా అల్లుడు అల్లుడు అని నవ్వుతూ పద్మావతి కార్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆకాష్ని చూడగానే కరెంటు తీగ తగిలిన కాలిపోయిన పక్షిలాగా విలువిల్లాడింది. ఓర్ని, వీడేంటి ఈ కార్లో అనుకుంటూనే పరీక్షగా చూసింది. అందులో కూర్చున్నది ఆకాశేనా కాదా అని తెలుసుకోవడానికి 4-5 సార్లు కళ్ళను తుడుచుకుని మరీ చూసింది. అక్కడ తాను చూస్తుంది ఆకాశ అని కన్ఫర్మ్ అయ్యాక ఆమె ముఖం మొత్తం తెల్లగా పాలిపోయింది. ఓరి అనాథ విధవా, నువ్వా ఈ కారులో కూర్చుంది అని చీప్గా ఆకాష్ని చూస్తూ ఉంది. అనాథ విధవ అని తనని సంబోధించేసరికి ఆకాష్కి కోపం కట్టలు తెంచుకుంది. ముళ్ళుని ముళ్ళుతోనే ట్రీట్ చేయాలన్న విషయం గుర్తొచ్చి పద్మావతికి కౌంటర్స్ కూడా తనలాగే ఇవ్వాలని అనుకున్న ఆకాష్ వెంటనే ఆమెను చూస్తూ, నేను కూడా సేమ్ అనుకున్నాను. ఎవరో బిచ్చగత్తే రోడ్ల మీద అడుక్కుంటూ నా కారు దగ్గరకు వస్తుంది అనుకున్నాను. మీరని తెలియదు పద్మావతి అని ఆమె పేరుని సాగదీస్తూ అన్నాడు ఆకాష్. పద్మావతికి ఆకాష్ తనని పేరు పెట్టి పిలవడం ఏమాత్రం నచ్చలేదు. ఏమన్నావ్? పద్మావతినా? ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా పిలుస్తావురా అని కోపంగా ఆకాష్ని చూస్తూ అరిచింది పద్మావతి. సాధారణంగా ఆకాష్ ఎప్పుడూ పద్మావతిని అత్తయ్య అని పిలిచేవాడు. అత్తగారు అని చాలా గౌరవంగా కూడా పిలిచిన సందర్భాలున్నాయి. కానీ పద్మావతి ఆ గౌరవాన్ని రోజురోజుకు పోగొట్టుకుంటూ వచ్చింది. ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన గురించి నీచంగా మాట్లాడుతూనే ఉంది పద్మావతి. మొదట్లో పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత పద్మావతి ఐశ్వర్యని రావణ్కి అమ్మాలని చూడడం, తనని వేలం పెట్టడం, ఆ వేలం పెట్టిన డబ్బుల్ని నిర్దాక్షిణ్యంగా తీసుకోవడం ఆకాష్కి చాలా కోపం తెప్పించింది. ఆకాష్ ఇంట్లో అందరితో పాటు ఉండడం పద్మావతికి ఇష్టం లేదు. అందుకే ఆకాష్తో పాటు ఐశ్వర్యని కూడా పక్కా ప్లాన్ వేసి ఇంట్లో నుండి బయటకు వెళ్లేలా చేసింది. అందుకే అత్తయ్య గారు అని గౌరవంగా పిలవకుండా పద్మావతి అని వెటకారం జోడిస్తూ పిలిచి ఆమెని రెచ్చగొట్టాడు ఆకాష్. నన్ను పేరు పెట్టి పిలవడానికి నీకు ఎంత ధైర్యం అని మళ్ళీ అరిచింది పద్మావతి. ఎందుకంటే మీరంతలా ఫీల్ అవుతున్నారు? నేనేమన్నా తప్పుగా అన్నానా? నీ పేరు పద్మావతియే కదా, అందుకే నిన్ను పద్మావతి అని పిలుస్తాను. పద్దు అని మీ ముద్దు పేరు పెట్టి పిలిస్తే బాగోదు కదా ఆంటీ. సారీ ఆంటీ అన్నాను కదా, అలా పిలిస్తే బాగోదు కదా పద్మావతి అని మళ్ళీ పద్మావతిని రెచ్చగొట్టాడు ఆకాష్. ఆకాష్, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నేను నీకు అత్తయ్యని. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్న సంగతి కూడా మర్చిపోయావా అని తన పేరు గుర్తు చేస్తూ కళ్ళెర్ర చేసి అరిచింది పద్మావతి. అత్తయ్యనా? ఎవరికి మేడం మీరు అత్తయ్య? అలా అనడానికి నోరెలా వచ్చింది? మీ సొంత కూతుర్ని వేలం వేసిన రోజే అత్తయ్యగా మీ మీదున్న గౌరవం పోయింది. అలా పిలిచేందుకు అర్హత మీకు లేదు. నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చేంత సినిమా లేదు. పక్కకు జరగండి అని సీరియస్ అయ్యాడు ఆకాష్. ఏమన్నా? నాకు అర్హత లేదా? అవును, నిజంగానే అర్హత లేదురా. నీలాంటి వాణ్ణి అనాథ వెధవనని చూడకుండా నా ఇంటి అల్లుడుగా చేసుకున్నందుకు నాకు నిజంగానే అర్హత లేదు. ఒక అనాథ వెధవని మర్యాదలు చేసి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా కూతుర్నిచ్చి పెళ్లి చేశాం చూడు, మాది బుద్ధి తక్కువ. నీకు మా ఇంటి అల్లుడు ఈ అవకాశం 1% కూడా లేదు.
నువ్వు నన్ను అనేందుగా ఎదిగిపోయావా? ఇంత చీప్ వెదవ్వి. ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు ఎంత మనీ ఎత్తుకుపోయావో ఎవడికి తెలుసు అని ఆకాష్ మీద లేనిపోని అభాండాలు వేసింది పద్మావతి. ఏంటి? నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. నేను డబ్బులు తీసుకున్నాను అనేది చాలా ఘోరమైన ఆరోపణ. నిజంగా డబ్బులు తీసుకుంటే నా మీద ఎంక్వైరీ చేయించండి. మీ ముష్టి డబ్బు నేను తీసుకోలేదు. ఈ ఆకాష్ పరాయి సొమ్ము మీద ఆధారపడడం అనేది ఎప్పటికీ జరగని పని. నేనేంటో మీ ఇంట్లో చాలా మందికి తెలుసు. మీరు చెప్పే కట్టుకథలు నమ్మడానికి వాళ్ళేమీ పిచ్చోళ్ళు కాదు అని అంతే సీరియస్ గా చెప్పాడు ఆకాష్. నిన్నింట్లోంచి గెంటేసినప్పుడు నీ దగ్గర చిల్లి గవ్వలేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటిది ఇంత ఖరీదైన కారులో వచ్చావంటే దాని అర్థమేంటి? నువ్వు మా కంపెనీ నుంచి ఇంకా డబ్బులు కొట్టేసే కదా ఇప్పుడు ఈ కారులో వచ్చావు అని పద్మావతి అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఆకాష్. ఇప్పుడు తాను మిత్ర వారసుడిని అని లెక్కలేనంత ఆస్తి ఉందని చెబితే ఐశ్వర్యకి ఇబ్బంది అవుతుందని అనుకున్నాడు ఆకాష్. వెంటనే ఆమెకి డౌట్ రాకూడదు అని ఈ కార్ రెంట్కి తీసుకున్నాను అని పద్మావతికి అబద్ధం చెప్పాడు. ఓహో, అద్దెకి తెచ్చావా? తెలుసురా ఆకాష్, నీ బతుకు అద్దె బతుకనే విషయం నాకెప్పుడో తెలుసు. ఎందుకింత ఫోజులు కొడుతున్నావు? అయినా ఇంత ఖరీదైన కార్ని అద్దెకు తెచ్చుకునే సినిమా కూడా ఉందా? నాన్ సెన్స్ అని మళ్ళీ ఎగతాళి చేసింది పద్మావతి. వెంటనే కౌంటర్ ఇవ్వాలని అనుకున్నాడు, కానీ ఇది కరెక్ట్ టైం కాదని ఆగిపోయాడు. తనని అంతగా తిడుతూ రెచ్చగొడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అదే అవకాశంగా తీసుకున్న పద్మావతి మరింత రెచ్చిపోయింది. రే ఆకాష్, నిన్ను చూస్తే నాకు బొద్దింక నా మీద పాకినట్టు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. నువ్వు ఐశ్వర్యకు ఎప్పటికీ సరిజోడి కాలేవురా. దాని జీవితాన్ని నాశనం చేసింది చాలు, ఇకనైనా దాన్ని వదిలిపెట్టు. విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి తనకు నచ్చినట్టు తన లైఫ్ ని లీడ్ చేసేలా బతకనివ్వు. నేను ఈ విషయం ఐశ్వర్యతో మాట్లాడతాను. ఖచ్చితంగా మీ ఇద్దరికి విడాకులు అయ్యేలాగా ప్రయత్నిస్తాను అని అరుస్తూ చెప్పింది పద్మావతి. ఐశ్వర్యని పెళ్లి చేసుకున్న 2వ రోజు నుంచి పద్మావతి ఇద్దరికి విడాకులు ఇప్పించాలని పట్టుబడుతుంది. ఇప్పుడు కూడా ఆమె విడాకుల టాపిక్ ఎత్తడంతో ఆకాష్కి ఎక్కడలేని కోపం వచ్చింది. లాగపెట్టి ఆమె చెంప మీద కొడదామని అనుకున్నాడు, కానీ ఆవేశాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాడు. మరోవైపు పద్మావతి తన పాటికి తాను అరుస్తూనే ఉంది. రే ఆకాష్, ఐశ్వర్య మనసు ఇప్పుడు మారిపోయిందిరా. ప్రేమ దోమ అని దాన్ని ఇంకా నీ లైన్లోకి పెట్టుకోకు. నా ఐష్ ఇప్పుడు చాలా అంటే చాలా క్లియర్ గా ఉంది. అసలు వెదవెవడు, కోటీశ్వరుడు ఎవడు అనే విషయం దానికి బాగా అర్థమైపోయింది. అందుకే నేను కూడా ఊహించని గొప్ప పని అది చేసింది అని గర్వంగా చెప్పింది పద్మావతి. ఆహా, ఏంటో నీ కూతురు చేసిన అంత గొప్ప పని అని చాలా వెటకారంగా అడిగాడు ఆకాష్. ఆకాష్ని పొగరుగా చూసి, ఒకసారి కొండపైకి చూడు అని ఆర్డర్ వేసింది పద్మావతి. ఆకాష్ తలెత్తి ఆ కొండ మీదకి చూశాడు. అక్కడ ఒక విల్లా కనిపిస్తుంది, చూసావా అని అడిగింది పద్మావతి. ఆ విల్లాని చూడగానే విషయం అర్థమై నవ్వుకున్నాడు ఆకాష్. కానీ పద్మావతి ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఆమె వైపు చూశాడు. ఆ కొండ మీదున్న పవిత్ర మ్యాన్షన్స్ లో అత్యంత ఎక్స్పెన్సివ్ విల్లాలో తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో నా ఐషు ఉంటుంది. తనని అక్కడే అలాగే హ్యాపీగా ఉండనివ్వు అని మళ్ళీ మళ్ళీ అదే చెప్పడంతో ఆకాష్ కోపంగా ఆమె వైపు చూశాడు. పద్మావతి మీద అరవడం, తన గురించి ఆలోచించడం వేస్ట్ అని అర్థమైన ఆకాష్ సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ కొండ మీద కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఉంటుందని ఆమె చాలా పొగరుగా చెప్పడంతో తనలో తానే నవ్వుకున్నాడు. పద్మావతి ఇంత సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చిందో, దాని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటో చాలా స్పష్టంగా అర్థమైంది ఆకాష్కి. పద్మావతి, అనవసరంగా పిచ్చిదానిలాగా అరవకు. మమ్మల్ని విడగొట్టాలని చాలా ట్రై చేస్తున్నావు. ఇంకా ట్రై చేయకు. నువ్వు చెప్తే కాదు, ఐశ్వర్య చెబితే అప్పుడు విడాకుల గురించి ఆలోచిస్తాను. అంతేగాని నువ్వు అరిచినంత మాత్రాన మా ఇద్దరికి విడాకులు అవ్వవు. మేం విడిపోము, జరగదు కూడా అని పద్మావతి మీద అరిచాడు ఆకాష్. లుక్ ఆకాష్, ఇలా చెప్తే వినేలా లేవు. కాసేపట్లో ఐశ్వర్య ఇక్కడికి వస్తుంది. తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకొస్తుంది. నేను చెప్తే వినవు కదా, ఐశ్వర్యని చెప్తుంది విను. ఐశ్వర్యని వచ్చి చెబుతుంది చూడు అని అనగానే ఆకాష్ బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వు పద్మావతికి ఏమాత్రం నచ్చలేదు. తన మాటలతో ఆకాష్ ని మరింతగా అవమానించాలని చూసినా కూడా ఏమాత్రం అదరట్లేదు. తను ఇలా ఇంత హ్యాపీగా నవ్వడం ఆమెకు చిరాకు కలిగించింది. ఏయ్, ఎందుకింతలా నవ్వుతున్నావు? ఐషు కొత్త బాయ్ ఫ్రెండ్ నీలా కాదు, చాలా రిచ్, చాలా అందంగా ఉంటాడు. ఐశ్వర్య కోసం చాలా ఖరీదైన విల్లా కట్టించాడు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయనే నిన్ను క్షమించి వదిలేస్తాడు. అలాగనే వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలని చూసావే అనుకో, నిన్నిక్కడే పాతి పెట్టేస్తాడు. అర్థమైందా? అంత పవర్ఫుల్ నా కూతురు బాయ్ ఫ్రెండ్ అని చెప్తుండగానే ఆకాష్ నవ్వలేక కడుపు పట్టుకుని పక్కపక్క నవ్వేశాడు. ఆ నవ్వు పద్మావతికి చాలా చిరాగ్గా అనిపించింది. నీలాంటి లూజర్ నేను చెప్పే మాటలు నమ్మలేడు, కానీ కొద్ది క్షణాల్లో వస్తుంది నా కూతురు.
నిజాన్ని నువ్వే నీ కళ్ళతో చూద్దువు గాని ఆగు అని ఆవేశంగా అంది పద్మావతి. ఆమె చెబుతున్న మాటలకు ఆకాష్కి విపరీతమైన కోపం వస్తున్నా కూడా ఐశ్వర్య వస్తుందన్న మాట వినగానే తన మనసుకు హాయిగా అనిపించింది. ఐశ్వర్య కోసం ఎదురు చేసే ప్రతి క్షణం ఆకాష్కి ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. పద్మావతి ఇంకా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఒక ఎల్లో కలర్ టాక్సీ వచ్చి ఆగింది. ఆ టాక్సీ నుంచి దిగిన ఐశ్వర్య ఎదురుగా నిలబడిన ఆకాష్ని వాళ్ళమ్మ పద్మావతిని చూసి షాక్ అయింది. కోపము ఆశ్చర్యము కలిసిన ఒక రకమైన ఫీలింగ్ తో ఇద్దరిని చూసింది. తల్లి పద్మావతిని చూడగానే అమ్మ అంటూ నవ్వుతూ ఆమె వైపు పరిగెత్తింది. పద్మావతి కూడా ఆమెను ప్రేమగా చేసుకున్నట్టు నటించింది. ఆమె కళ్ళు మాత్రం ఇంకా దేనికోసమే వెతుకుతూనే ఉన్నాయి. ఐశ్వర్య, నా బంగారు తల్లి, ఏడే నీ కొత్త బాయ్ ఫ్రెండ్, ఎక్కడా అని వెంటనే అడిగింది. అమ్మా, నీకు ముందే చెప్పాను, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకలా చంపుతున్నావు అని సీరియస్ అయింది ఐశ్వర్య. ఒసే, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? కొత్త బాయ్ ఫ్రెండ్ లేకుంటే నువ్వు ఆ కొండపైన ఉన్న విల్లాలో ఎలా ఉంటున్నావు? ఆకాష్ లాంటి లూజర్తో బతికే కన్నా అలాంటి రిచ్ బాయ్ ఫ్రెండ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడం మంచి విషయమే. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషించాల్సిన విషయం. నువ్వేమీ కంగారు పడకు, నిజం చెప్పు అని సీరియస్గా అడిగింది పద్మావతి. పద్మావతి అలా అడిగిన వెంటనే ఐశ్వర్యకి రేవతి మీద చాలా కోపం వచ్చింది. దీనంతటికీ కారణం ఆ మొదనష్టపు రేవతి ఆంటీని అని అర్థమై పిడికలు బిగించింది. నిన్న రాత్రి నుంచి మార్నింగ్ వరకు తను ఇక్కడే ఉన్నానని పద్మావతికి చెప్పింది ఆ రేవతి ఆంటీని. ఒక 5 నిమిషాలు కలవడానికి వచ్చి మొత్తం ఫ్యామిలీలో చిచ్చు పెట్టేందుకు ట్రై చేస్తుంది అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది. అమ్మా, నేను రాత్రి ఆ పైనున్న విల్లాలో ఉన్నది నిజమే, కానీ నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడమ్మా అని చెప్పింది. ఆకాష్ కొండపైనున్న విల్లాను తనకు బర్త్డే గిఫ్ట్ గా కొన్నాడని చెబితే గుండాగి చేస్తుందన్న విషయం ఐశ్వర్య కూడా తెలుసు. అందుకే నమ్మించే ప్రయత్నం చేసినా వినదు. ఒకవేళ పద్మావతి నమ్మినా కూడా తమ నుంచి డబ్బుని ఎలాగోలా లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది ఐశ్వర్య. అలాగని నిన్న రాత్రి ఎందుకు అక్కడ ఉన్నానని చెప్పడానికి కూడా ఆమె దగ్గర సమాధానం లేదు. ఐశ్వర్య చెప్పిన సమాధానం నమ్మలేకపోయిన పద్మావతి, ఐషు, నిజంగా నీకు రిచ్ బాయ్ ఫ్రెండ్ లేడా అని మళ్ళీ అడిగింది. ప్రపంచంలో పెళ్లైన కూతుర్ని పట్టుకుని నీకు డబ్బున్న బాయ్ ఫ్రెండ్ లేడా అడిగే తల్లి పద్మావతి తప్ప మరొకరు ఉండరని అనుకున్నాడు ఆకాష్. ఇంకొకరితో నీకు సంబంధం లేదా అని ఐశ్వర్యని పట్టుపట్టి అడగడం ఆకాష్కి చిరాకు కలిగించింది. కూతురి అక్రమ సంబంధం గురించి ఇంత ఆసక్తి చూపిస్తున్నందుకు ఆమె మీద నీచమైన భావన కలిగింది. ఐశ్వర్య కూడా పద్మావతి పదే పదే అడగడంతో గుండె రగిలిపోయింది. కళ్ళల్లోంచి కన్నీళ్లు రాలిపడ్డాయి. అమ్మా, ఇప్పటికే 100 సార్లు చెప్పాను, ఇంకా 100 సార్లు నువ్వు అడిగినా కూడా అదే సమాధానం చెప్తాను. నాకు ఇంకొక వేరే ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. ఏ గొట్టం గాడితో నాకు సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ అడిగి నా బుర్ర తినకమ్మా, ప్లీజ్, నీకు దండం పెడతాను. నేను ప్రాస్టిట్యూట్ని కాదమ్మా, నీ కూతుర్ని అని ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య సమాధానం వినగానే పద్మావతి ముఖం మొత్తం మారిపోయింది. 50,000 ఖర్చు పెట్టి బట్టలు కొని అంత తిండి తిని ఇంతగా తయారై వచ్చింది ఈ సమాధానం వినడానికా అన్నట్టు నిట్టొచ్చింది పద్మావతి. శ్వేత కొట్టిన దెబ్బలకి కింద పడి తన్నులు తిన్న విషయం గుర్తొచ్చి పద్మావతికి అంత అయోమయంగా అనిపించింది. తన ముఖం మీద పడిన దెబ్బలకి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. ఇంతసేపు కూతురి కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చి సేవ్ చేస్తాడని అనుకుంది. కూతురికి కొత్త బాయ్ ఫ్రెండ్ లేడని, అదంతా తన భ్రమే అని తేలడంతో తన పాదాల కింద భూమి బద్దలైనట్టు ఫీల్ అయింది పద్మావతి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.